శ్రీహరి సంకల్పం వల్ల ముల్లోకాలు ఏర్పడటాన్ని మహాపుష్కర సంభవము అని పురాణవేత్తలు వ్యవహరిస్తూ ఉంటారు. పుష్కరము అంటే పద్మము. జనమేజయ, శ్రీహరి సంకల్పం బలం వల్ల, ఆయన బలం వల్ల రూపుదిద్దుకున్న సృష్టి మొత్తం కలుపుకొని ఇలా ఒక పద్మాకారంగా రూపుదిద్దుకున్నది కనుకనే వేద రహస్యాలను, పురాణ రహస్యాలను తెలిసిన పెద్దలు తాము చేసే యజ్ఞాలలోని కొన్ని కుండాలను పద్మాకారంగా నిర్మిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. జనమేజయ, శ్రీహరి ప్రప్రథమంగా సృష్టించిన బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానుడు. ఎందుకంటే ఈయన జ్ఞానమూర్తి. అయితే ఈ సృష్టిలో రజస్తమో గుణాలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎలా వచ్చాయి అంటే, వాటిని కూడా ప్రప్రథమంలో శ్రీహరి సృష్టించి వాటిని సంహరించే విధానం కూడా తనే ఆచరించి చూపించాడు. అందుకు నిదర్శనంగా నీకు పూర్వం జరిగిన ఒక సన్నివేశాన్ని చెబుతాను, విను. బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కల్పం అనగా మొట్టమొదటి పగలొచ్చింది. దానిలో ఆయన సృష్టి జరిగిపోయి మొదటి రాత్రికాలం వచ్చింది. అది కూడా గడిచిపోయి మళ్ళీ రెండవ పగలు ప్రారంభమైంది. దానిలో ప్రప్రథమ కృతయుగ సృష్టి జరుగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. అది కృతయుగం గనుక బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానంగానే సృష్టి సాగిస్తున్నాడు. కానీ ఇంతలో బ్రహ్మదేవుడు ఉన్న కమలం చుట్టూ గల విశాల సముద్రంలో నుంచి మధువు అనే కొత్త రాక్షసుడు ఒకడు పుట్టుకొచ్చాడు. అతడు పుట్టిన కొద్దిసేపటికే అతనికి సహాయకుడుగా కైటభుడు అనే మరో రాక్షసుడు జన్మించాడు. వీరిద్దరూ కూడా రజస్తమో గుణాలకు సంకేతంగా మహాబలిష్టంగా పర్వతాకారంగా ఉన్నారు. వాళ్ళ గుణాలకు తగ్గట్టుగానే ఎర్రని నల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. వారు క్రూరమైన రాక్షస స్వభావంతో, ఉగ్రమైన ఎర్రని కళ్ళతో అటు ఇటు చూసుకుంటూ ఆ అపార జలరాశిలో సంచరించసాగారు. వారు అలా సంచరిస్తూ ఉండగా ఒక దశలో సువిశాలమైనటువంటి పద్మం మధ్యలో కూర్చొని సాత్విక సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడు వారి కంటపడ్డాడు. బ్రహ్మదేవుణ్ణి చూసేసరికి మధుకైటభులు ఇద్దరికీ ఏ కారణము లేకుండానే తీవ్రమైన వైరభావం పుట్టేసింది. వాళ్ళు ఉగ్రంగా అడుగులు వేసుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఏమయ్యా, ఈ మహాపద్మ మధ్యలో 4 శిరస్సులు పెట్టుకొని వాటిని తెల్లని తలపాగాలకు చుట్టుకొని సాత్విక సృష్టిని సాగిస్తున్నాడే, అసలు నువ్వెవరు సాగిస్తున్నావే, ఎవరు నువ్వు? మాలాంటి మహనీయులు వస్తే భయంతో వణికిపోక నీ పాటికి నువ్వు సృష్టి చేసుకోబోతున్నావే, ఎంత గర్వం నీకు? నీకంత ధైర్యం ఉంటే ముందుకురా, మాతో బాహుయుద్ధం చేయి. మేము మహావీరులం, అపార శక్తి సంపన్నులం, మా ముందు నువ్వేమి నిలబడతావు? అది సరే కానీ ఈ సృష్టి చేసే నిన్ను సృష్టించిందెవరు? నిన్ను ఈ సృష్టి చేయమని పురమాయించిందెవరు? నీకు అండగా ఉన్నటువంటి రక్షకులెవరు? నీ పేరేమిటి? ఈ వివరాలన్నీ చెప్పు అని అడిగారు. బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెప్పాడు, కహ అంటే పేరుతో సుప్రసిద్ధుడైన పరమాత్మ ఒకడున్నాడు. మీరెప్పుడూ వినలేదా? ఆయనే నన్ను సృష్టి చేశాడు. నేను మహాయోగ శక్తిశాలినని నన్ను చూస్తే మీకు అర్థం కావటం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది విని మధుకైటభులు గర్వంగా ఇలా అన్నారు, నీ యోగం గురించి గొప్పగా చెప్పద్దు. ఈ లోకం మొత్తంలో మా ఇద్దరినీ మించినవాడు లేనేలేడు. మేము రజస్తమో గుణాల స్వరూపులము. రజోగుణ తమో గుణాలతో ఈ లోకం మొత్తాన్ని కప్పివేస్తూ ఉంటాం. అందుకే నీలాగా సత్వగుణాన్ని పట్టుకొని తపస్సాధనలు చేసేవారిని పీడించడమే మా పని. ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకు ఉండేవారినే మేము ఏదో రకంగా వంచి మా వలలో వేసుకుంటూ ఉంటాం. దేహం అంటూ ఉన్నవాడెవడు మమ్మల్ని దాటిపోలేడు. మేము ప్రతి యుగంలోనూ ఏదో ఒక రూపంలో జన్మించి
జీవులందరినీ మోహంలో పడేస్తూ ఉంటాం. చతుర్విధ పురుషార్థాల్లో అర్థకామాలు రెండూ మా ఆధీనంలోనే ఉంటాయి. వాటికి అనుకూలమైనటువంటి యజ్ఞాలు, వాటికి అవసరమైనటువంటి సాధన సామగ్రి కూడా మా ఆధీనంలోనే ఉంటాయి. సుఖము, సంతోషము, సంపదలు, భౌతిక అభివృద్ధి, దానికి కావలసిన ఉపాయాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మేము ఉంటాం. వీటన్నిటినీ ఎవరు కోరుకుంటారో వారికి మేము వాటిని అందిస్తాం. అలాంటి శక్తిశాలులైన మాతో నీకు పోలిక ఏమిటి అన్నారు మధుకైటపులు. బ్రహ్మదేవుడు ఇలా బదులు పలికాడు. రజస్తమో గుణాలు నాకు పూర్తిగా తెలియనివి కావు. అయినా కూడా సమస్త లోకాలకు ఆది సృష్టికర్త, యోగవంతులు అందరిలోనూ ఉత్తమోత్తముడైనటువంటి ఆ పరమాత్మను నేను అవిచ్ఛిన్నంగా హృదయంలో ధరించి ఉన్నాను గనక నేను సత్వగుణంలోనే స్థిరంగా నిలబడి ఉండి సద్గుణ ప్రధానంగా జీవనం నేను చేస్తున్నాను. ఈ జగత్ సృష్టికి కావలసిన త్రిగుణాత్మకాలైనటువంటి వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ 3 గుణాలను సృష్టించిన ఆదికర్త ఆ పరమాత్మే. నాలాంటి సాత్విక జీవులను, మీలాంటి అసాత్విక జీవులను సృష్టి చేసింది కూడా ఆ పరమాత్మే. సృష్టింపబడిన ఆ జీవులందరినీ తన వశంలో ఉంచుకునేటువంటి మహాశక్తిశాలి కూడా ఆ పరమాత్మే. అటువంటి ఆ పరమాత్మే మీరు కోరుకున్న యుద్ధాన్ని మీకు ప్రసాదించి మీతో యుద్ధం చేసి శాంతి కలిగిస్తాడు అన్నాడు. ఆ మాటలు విన్న మధుకైటపులు శ్రీహరిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయారు. వారు ఆ సముద్రంలో ముందుకు సాగేసరికి వారికి ఆ సముద్ర జలం మీద అనేక యోజనాల వైశాల్యం గల సుదీర్ఘ దేహంతో శయనించి జ్ఞాన సముద్రంలో ఉన్న శ్రీహరి పరమాత్మ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. దేవా, ఈ సమస్త సృష్టికి మూల కారణమైన పరమపురుషుడని నువ్వే అని మాకు తెలుసు. మమ్మల్ని ఇద్దరినీ కూడా సృష్టి చేసి నువ్వు మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళిపోవాయని కూడా మాకు తెలుసు, వెళ్ళిపోయాయని చెప్పి. మేము ఇద్దరము ఇక్కడికి వచ్చిన కారణమేమిటో చెబుతాము విను. నువ్వు సర్వేశ్వరుడివి, నీ దర్శనం వ్యర్థం కాదని జ్ఞానులందరికీ తెలుసు. అందుకే మేమిద్దరము మీ ఎదుట నిలబడి ఒక కోరిక కోరాలనుకుంటున్నాం. దేవా, నువ్వు శత్రు సంహారకుడివి, ఇతరులకు జయింపశక్యము కాని వాడివి కూడా, జయించే సామర్థ్యం గల బలశాలివి, వ్యర్థం కాని వాక్కులు గలవాడివి. అందుకే నిన్ను వరం కోరాలని మేము అనుకుంటున్నాం. నీకు నమస్కారం, మాకు వరం వివు అన్నారు మధుకైటపులు. ఆ మాటలకు శ్రీహరి ఇలా బదులు చెప్పాడు. దానవులారా, మీకు ఏమి వరం కావాలో తేల్చి చెప్పండి. అది అలా ఉండగా నేను మీకు పూర్వమే సుదీర్ఘమైన ఆయుష్యాన్ని ప్రసాదించున్నాను కదా. మీరు ఇప్పుడు అంతకన్నా అధికంగా ఆయుష్యం కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నేను మీకు ఇచ్చినటువంటి ఆయుష్యంలో మీరు మంచి పనులు చేయకుండా బ్రహ్మదేవుణ్ణి బెదిరించడం వంటి పాపకృత్యాలు చేసి ఉన్నారు. దానికి మీరు ఫలితం అనుభవించవలసి ఉంటుంది. కనుక ఓ దానవులారా, మీరు త్వరలోనే నా చేతిలో మరణం పొందవలసి ఉంది అన్నాడు శ్రీహరి. అది విని మహాపరాక్రమ సంపన్నులు, జంకు అనేది ఎరగనేటువంటి వారు అయిన ఆ దానవులు శ్రీహరితో ఇలా అన్నారు. ప్రభు, మేము వరం కోరుతుంటే నీవు సంహరిస్తానంటున్నావు. నీ మాటకు తిరిగేముంది? అయినా నువ్వు మమ్మల్ని సంహరించదలుచుకుంటే ఇంతవరకు ఏ జీవి మరణించని ఎరుగని పవిత్రమైన ప్రదేశంలో మమ్మల్ని సంహరించు. ఓహో, ఇదొకటి కోరుకున్నారు. అంతేకాదు, మేము నీకు మళ్ళీ పుత్రులమై జన్మించేటట్లుగా వరం వివు అన్నారు. దానికి నారాయణ దేవుడు అంగీకరిస్తూ, దానవులారా, మీరు పై కల్పంలో నాకు పుత్రులై జన్మిస్తారు, ఇది సత్యం అంటూ వారిద్దరిని దగ్గరకు లాక్కొని ఇద్దరిని తన తొడల మీద పడుకోబెట్టుకొని తన చేతులతో బలంగా అదిమి చిదిమి సంహరించేశాడు. భూమి కాదు కదా, అది ఎక్కడా లేదు కదా ప్రదేశం, పరమాత్ముడి యొక్క తొడ కదా. ప్రహ్లాదుడి చరిత్ర జ్ఞాపకం వస్తుంది మాకందరికీ. ఆ విధంగా బ్రహ్మదేవుడి సృష్టి ప్రణాళికకు ఏర్పడిన అనూహిత విఘ్నాన్ని నారాయణదేవుడు
సునాయాసంగా తొలగించి బ్రహ్మదేవుడి సృష్టి ప్రక్రియను మళ్ళీ ఊపిరి అందించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టిని విశాలంగా విస్తరింపజేయదలుచుకొని దానికోసం తన 2 చేతులు పైకెత్తుకొని బహుదీర్ఘకాలం అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన సూర్యమండలంలాగా ప్రకాశించాడు. ఇది గమనించిన నారాయణ భగవానుడు తనలో నుంచి 2 క్రొత్త స్వరూపాలను సృష్టి చేశాడు. వాటిలో మొదటి దాని పేరు నారాయణ మహర్షి. ఈయన యోగాచార్యుడు. 2వ రూపం పేరు కపిల మహర్షి. ఈయన సాంఖ్యాచార్యుడు. నారాయణ భగవానుడు వీరిద్దరిని బ్రహ్మదేవుడి దగ్గరికి పంపించాడు. నారాయణ కపిలులు ఇద్దరూ తపస్సు చేస్తున్న బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనను కొంచెం అభినందిస్తూ ఇలా బోధించారు. ఈ లోకం చాలా విస్తృతమైనది. అటువంటి ఈ లోకానికి నాయకుడు, గురువు ఈ బ్రహ్మే. ఈ సకల ప్రపంచానికి నిజమైన ఆత్మ ఈ బ్రహ్మే. ఈ సకల ప్రపంచానికి ఆధారమైన ప్రతిష్ట కూడా ఈ బ్రహ్మే. ఇటువంటి ఈ బ్రహ్మలో 4 విభాగాలున్నాయి. అవే విశ్వడు అనగా జాగ్రత్తావస్థాభిమాని అనగా జాగ్రత్తావస్థలో నేను అని భావించే జీవి. తైజసుడు అనగా స్వప్నావస్థాభిమాని అనగా స్వప్నావస్థలో నేను అని భావించే జీవి. ప్రాజ్ఞుడు సుషుప్తి అవస్థాభిమాని. ఇతడు సుషుప్తి దశలో నేను అనుకోడు. సుషుప్తిలోంచి మళ్ళీ జాగ్రత్త దశలోకి వచ్చి సుషుప్తి దశలో ఉన్నది నేనే అని తనను తాను గుర్తించుకుంటాడు. తురీయుడు. ఇతడు అన్ని అవస్థల్లోనూ పూసలలోని దారంలాగా అనుస్యూతంగా వస్తున్నటువంటి చైతన్య మాత్ర స్వరూపుడు. ఈ బ్రహ్మదేవుడిలో ఉండేటువంటి ఈ 4 విభాగాలు కూడా చాలా దృఢమైనవి అన్నారు నారాయణ కపిలులు. బ్రహ్మదేవుడు పవిత్రమైన బుద్ధి కలవాడు కనుక నారాయణ కపిలులు ఇద్దరూ చేసిన తత్వబోధ వినేసరికి పరమార్థతత్వం ఆయనకు స్పష్టమైపోయింది. ఆయనకు వేద మంత్రాలు స్వయంగా తన హృదయంలో ప్రకాశించసాగాయి. ఆ వేదాల ప్రబోధనలు అధ్యయనం చేసిన బ్రహ్మదేవుడు భూహూ అని స్పష్టంగా పలికాడు. ఆ శబ్దంలో నుంచి భూలోకుడు అనే పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని చూడగానే బ్రహ్మదేవుడికి చాలా పుత్రప్రేమ కలిగింది. ఇంతలో ఆ పుత్రుడు, నాన్నగారు నేను మీకోసం ఏం చేయాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఆ వినయానికి చాలా సంతోషించి, నాయనా, నారాయణ మహర్షి, కపిల మహర్షి అని 2 మహాత్ములు ఉన్నారు. వారు మనకు ఆప్తులు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళు. వారు చెప్పింది విని చెప్పినట్టు చెయ్యని చెప్పాడు. ఆ భూలోక పుత్రుడికి నా తండ్రి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారబ్బా అని లోపల అనిపించింది. కానీ వినయం వల్ల చెప్పినట్లు చేద్దాంలే అని ఆలోచించి ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, నేను మీ ఇద్దరికీ సేవకుణ్ణి, నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. ఆ మహర్షులు భూలోకపుత్రుడికి ఇలా బోధించారు. నాయనా, నిజానికి జీవి యొక్క అసలైన స్వరూపం పరమాత్మయే. త్రికాల సత్యమై వినాశరహితమై శాశ్వతంగా ఉండే పదార్థం పేరే పరమాత్మ. ఏ జీవికి నేను ఆ పరమాత్మను అనే జ్ఞానం ఉండడం లేదు. దీనికి కారణం ఏమిటంటే, జన్మించిన ప్రతి జీవిని 18 రకాల పాశాలు ఆవరించి ఉంటాయి. వాటి వల్లనే జీవి అన్నవాడు తన యథార్థ స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేము చెప్పిన ఈ 18 పాశాలలో 8 పాశాలను సాంఖ్యామతం వారు చెప్పారు. అవి ఇలా ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. అవే చర్మము, నేత్రాలు, చెవులు, నాలుక, ముక్కులు అనేవి. అంతఃకరణ చతుష్టయము
ఇవే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4. పంచప్రాణాలు 5: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేవి. పంచభూతాలు 5: ఇవే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేవి. కామము అంటే రకరకాల కోరికలు, కర్మము రకరకాల పనులు, అవిద్య అంటే అజ్ఞానము. ఇవి సాంఖ్యాచార్యులు చెప్పిన అష్టవిధ పాశాలు. ఇక యోగాచార్యులు వీటినే కొద్దిగా మార్పు చేసి దశవిధ పాశాలు అన్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.